ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం సంక్షేమంలో ఉన్న ఒక పార్టీ అమ్మ పలుకు జగదంబ పలుకు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నాయి. లిబరల్ గా మారిన లిక్కర్ ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుందో అంటాం కదా. సర్వస్వ దేవతలు ఉంటారు, అప్పుడప్పుడు ఒక దుర్మార్గాన్ని కానీ అన్యాయాలను కానీ అంచువేతకు దేవుని రూపంలో కొందరు పలుకుతూ ఉంటారు, అప్పుడప్పుడు పలుకులు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశం మన స్వాతంత్రం రాకముందు దేశంలో నీటి ప్రాజెక్టులు చాలా బ్రిటిష్ పరిపాలనను పారదోలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి ఆహార భద్రత కల్పించాలి. ఆహార భద్రత కల్పించాలంటే నీటి వసతులు కావాలని చెప్పి ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీపాద ప్రాజెక్ట్, ఎన్నో ఒక 20 నుంచి 30 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులు ఎంతో మంది రైతు జీవితాలలో వెలుగు నింపి ఆహార భద్రత కూడా కాపాడగలిగారు, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టగలిగారు. కానీ ఇవాళ తెలంగాణ కావాలని ఎంతో మంది ఉద్యమకారులు, మేధావులు, సపండ వర్గాలు అడిగితే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఎన్నో విధాల ఉద్యమాలు వస్తే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రేమ, ప్రజలపై ఉన్న అభిమానం, ఉద్యమకారుల యొక్క కోరిక ఉద్యమం నిజమని గ్రహించి స్వపక్షంలోనే ఎంతో మంది ఎంపీలు వ్యతిరేకించిన, మంత్రులు రాజీనామా చేసిన, మనకు ఈ యొక్క అధికారం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ఈ దేశానికి కావాల్సిన స్వేచ్ఛ, సమానత్వాన్ని, సామాజిక ఆర్థిక న్యాయాన్ని సాధించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు, సామాజిక న్యాయం అని చెప్పి తెరచాటు రాజకీయాలు చేసి ప్రజాస్వామ్య ముసుగులో దోపిడీ చేసి అన్ని రంగాల వారిని అన్యాయం చేసి ఇవాళ అపర భగీరథుడు అనే పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బహుళార్థ సాధక ప్రాజెక్టు ఒకటి నిర్మాణం చేయాలి, ఉమ్మడి రంగారెడ్డిని ఇంక్లూడ్ షాద్ ఒక నీటి వసతిని కల్పించాలని ప్రాణహిత చేవల తుమ్మిడి ఎట్టి దగ్గర 65 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్న తుమ్మిడి ఎట్టి దగ్గర గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేపడితే దాదాపు దాంట్లో 11,000 కోట్లు ఖర్చు పెట్టినాక ఇవాళ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ పేరు ప్రతిష్టలో
మరి ఎందుకో కానీ ఆ యొక్క ప్రాజెక్టు రద్దు చేసి తప్పుడు సమాచారం, ఇష్టానుసారంగా సాంకేతిక పరిజ్ఞానం, ఒక సైంటిఫిక్గా కాకుండా ఒక నీటిపారుదల శాఖ టెక్నికల్గా ఆలోచన లేకుండా మరి వారు ఏ ఉద్దేశంతోనూ ఇలా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, కాళేశ్వరం అంటే ఇలాది గోదావరి పాలైంది. ప్రజల సొమ్ము ఎలా దక్షిణ తెలంగాణను ఆ రోజు అన్యాయమైంది, ఈ రోజు అన్యాయమైంది. పాలమూరు ఎత్తిపోతల పథకం తెస్తామని చెప్పి జూరాలకెళ్ళి తీసుకురావాలని చెప్తే ఆ రోజు మళ్ళా 7 లిఫ్టుల ద్వారా లక్ష్మీదేవపల్లి గుడి నీళ్ళు ఇస్తామని చెప్పి ఇలా 1 ఎకరా కంటే 1 ఎకరకు రాలేదు. అది 20,000 ఎత్తిపోతల పథకం తీసుకుపోయి 50,000 తీసుకుపోయారు. 38,000 కోట్లు ఖర్చు పెట్టారు, 1 చుక్కంట రాలేదు. ఇదొక కథ. ఇలా కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ ఆగమైపోయింది, అన్నారం ఆగమైపోయింది. ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజలకు అందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా కాళేశ్వరం అంతా కమిషమయమైపోయిందని చెప్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పాలమూరు బుద్ధిబిడ్డ, కాలి పేలిన బిడ్డ, కరువు కాటకాలు చూసిన బిడ్డ, రైతులకు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, దోపిడీని అంతా బయట పెడితే ఆ రోజు పొట్టిగా అబండాలు వేస్తా ఉన్నాడు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు అని చెప్పి పారదర్శకంగా ఒక అవినీతి ఏ విధంగా జరిగింది, ఒక లీగల్ కమిషన్ ఏదో ఇష్టానుసారంగా బటగాల్చి విదేశుడు కాదు. ఒక మంచి నిబద్ధత కలిగిన ఈ భారతదేశంలో ఒక పీసీ ఘోషులు అంటేనే న్యాయానికి మారిపోయింది. ఎలా పవిత్రంగా రాజ్యాంగాన్ని ఎంత చూస్తారో పీసీ ఘోషులను కూడా అట్లా చూస్తారు ఈ దేశంలో. అటువంటి వాళ్ళను కమిషన్ అపాయింట్మెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టడమో, అన్యాయం చేయడమో ఎక్కడ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్. కాంగ్రెస్ నైజాం అది కాదు, పారదర్శకంగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ నైజాం. తప్పు చేసిన వాళ్ళను నిజమైన ఆధారాలు పట్టుకున్నప్పుడే శిక్షించాలనేదే ఆలోచన. ఇంత టైం కూడా తీసుకున్నది, ఇలా 15 నెలల టైం తీసుకున్నది కూడా అందుకే. ఇవాళ వాళ్ళంతలో వాళ్ళే తప్పు చేయమని చెప్తారు, వాళ్ళంతలో వాళ్ళే పోతారు. అంటే నిజం భగవంతుడు ఎలా ఆయన స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యురాలే ఆమెనే ఇలా ప్రకటిస్తా ఉంది. ఇలా హరీష్ రావు దోపిడీ చేసిండని, సంతోష్ దోపిడీ చేసిండని, అధికారులు కూడా దోపిడీ చేసిరని చెప్పి స్వయాననే చెప్పినాక ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇంకా పారదర్శకత కాంగ్రెస్ పార్టీ ఇంకేం చూపెట్టగలుగుతారు? మీరు ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి, పార్టీలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకటి, ఒక తెలంగాణ పేరు మీద అధికారాన్ని 2 సార్లు అనుభవించి అప్పుల కుప్ప చేసి మళ్ళా ఉల్టా చోరు కోత్వాలన్నట్టుగా మేమే బుద్ధిమంతులము, మేమే పెద్ద సత్యాచందులం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. కాబట్టి తేటతెల్లి అయిపోయింది. సిగ్గులేని వదివలు ఇంకా కనీసము రాజకీయాల పరిజ్ఞానం ఏదో ప్రజలు ఒకసారి లంగలకు, దొంగలకు, దోపిడలకు కూడా అవకాశం ఇస్తుంటారు. అంటే మారుతారేమో, వీళ్ళ నైజాం, వీళ్ళ నీతి మారుతారేమో అని చెప్పి ఓటు రూపేణ కొందరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరో పంటిమానే విధవలు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దానం చేస్తారంట. అరే సన్నాసులారా, రాష్ట్రంలో ఏమో నిజం నిర్ధారణ అయిపోయింది, మీరు కనీసం తప్పును ఒప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిది దిష్టి బొమ్మ దానం చేస్తే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇటువంటివి నిజంగా కూడా చెప్పాలంటే ఆరోపణలు వస్తాయి. పివి నరసింహారావు మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు పద్ధతి లీగల్ గా ఎదుర్కొన్నారు. మీరు కూడా తప్పుడు ఆరోపణలు అయితే ఎదుర్కోండి. కానీ పుట్టిగానే ఇలా మా వాళ్ళు నిండా మునిగినాక కూడా ఇంకా మునగలేదని అంటే ఇంక ఏం చెప్పాలి వీళ్లకు? అందుకే ప్రజలు కూడా విఘ్నులు, అన్ని పార్టీల్లో కూడా నేను
చెప్తా ఉన్నా, అందరు ప్రజలు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు నిండా నూరాల్లా ఒకటే కాదు, మిషన్ భగీరథ మీద దోపిడీ, మిషన్ కాకతీయ దోపిడీ, మిషన్ భగీరథ దోపిడీ, మైండ్ శాండ్ ఏదో వదలలే వాళ్ళు ఈ రాష్ట్రంలో. వైన్ మైండ్ మీ అందరూ తెలుసు. కానీ ఇప్పటికైనా నేను పత్రిక సోదరులు కూడా కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా మనమంతా తెలంగాణ పౌరులు. ఇవాళ రేపటి భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది. మనం కాపాడుకోకపోతే ఉంటది. రాజకీయాలల్లా మీరు చూసిర్రు ఇవాళ ఒక మన నియోజకవర్గంలో చూడండి, ఎంతో మంది నా కళ్ళ ముంగలైతే ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ సంపదలను చూడండి, 10 ఏళ్ల నుంచి చేసిన సంపదలను మీరు ఒక్కసారి వినండి. అంటే ప్రజలు ఒక ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఇస్తే దోపిడీ ఏజెండా అంటే ఇంకా మేము ఏం చేయాలి? కుంభకోణాలే కమిషన్ల ఏజెండా. అసలు ప్రజలు ఓటు చేసేది దాచుకోవడానికి అంటే ఎట్లా? ఇది ఇప్పటికైనా ఇది అందరికీ కళ్ళ ముందలా కనబడే నిజం. ఇది మేము దోపిడీ చేయలేదు, మేము సత్యహరిచంద్రులం అంటే ఏ ఒక్క పౌరుడుగా మనస్ఫూర్తిగా, ఒకటి లోపలి మనస్ఫూర్తిగా ఎవరు అంగీకరించరు. మన రాజకీయ చరిత్రలు అందరికి తెలుస్తాయి, మన జీవిత చరిత్రలు అందరికి తెలుస్తాయి. మనం దేశ అగాధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, ఎన్నో ప్రతి పౌరునికి శారదా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు తప్పులను, ఈ దోపిడీలను, ఈ అన్యాయాలను, ఈ అవినీతిని మనం సమర్థించుకుంటూ పోతే కొందరు కార్యకర్తలు కూడా, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. మొరుగుమన్నప్పుడల్లా కుక్కలు మొరిగినట్టు మొరుగుతారు. బహు బహు అంటే ఏమొస్తుంది? ఎలా స్వయాన కూతురే ఎలా తిరగబడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో రాజకీయ లబ్ధి కొరకు, ఏదో నాకు రాజకీయాల అవకాశం వస్తుందేమని చెప్పి ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎంత అవినీతి పాల్పడితే మనం క్షమించొద్దు. అది క్షమిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి. తప్పకుండా ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి. అవకాశాలు ఇస్తారు, మీ తప్పు కాదు. ఇప్పుడు ఎవరికైనా అవకాశాలు ఇస్తుంటారు, కానీ అది ఆ అవకాశం అనేది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం, మన నియోజకవర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవాలి మనం. కానీ ఈ అవినీతికి, అక్రమాలు పాల్పడడంలో కొత్త పలికితే దేవుడు క్షమించడు, ప్రజలు క్షమించాలని చెప్పి నా విజ్ఞప్తి. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం సంక్షేమంలో ఉన్న ఒక పార్టీ అమ్మ పలుకు, జగదంబ పలుకు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నాయి. లిబరల్ గా మారిన లిక్కర్ ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుందో అంటాం కదా. సర్వస్వ దేవతలు ఉంటారు. అప్పుడప్పుడు ఒక దుర్మార్గాన్ని కానీ, అన్యాయాలను కానీ, అంచువేతకు దేవుని రూపంలో కొందరు పలుకుతూ ఉంటారు, అప్పుడప్పుడు పలుకులు. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశం, మన స్వాతంత్రం రాకముందు దేశంలో నీటి ప్రాజెక్టులు చాలా, బ్రిటిష్ పరిపాలన పారదోలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి ఆహార భద్రత కల్పించాలి. ఆహార భద్రత కల్పించాలంటే
నీటి వసతులు కావాలని చెప్పి ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీపాద ప్రాజెక్ట్, ఎన్నో ఒక 20 నుంచి 30 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులు ఎంతో మంది రైతు జీవితాలలో వెలుగుని నింపింది. ఆహార భద్రత కూడా కాపాడగలిగారు, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టగలిగారు. కానీ ఇవాళ తెలంగాణ కావాలని ఎంతో మంది ఉద్యమకారులు, మేధావులు, సపండ వర్గాలు అడిగితే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఎన్నో విధాల ఉద్యమాలు వస్తే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రేమ, ప్రజలపై ఉన్న అభిమానం, ఉద్యమకారుల యొక్క కోరిక ఉద్యమం నిజమని గ్రహించి స్వపక్షంలోనే ఎంతో మంది ఎంపీలు వ్యతిరేకించిన, మంత్రులు రాజీనామా చేసిన, మనకు ఈ యొక్క అధికారం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ఈ దేశానికి కావాల్సిన స్వేచ్ఛ, సమానత్వాన్ని, సామాజిక ఆర్థిక న్యాయాన్ని సాధించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు, సామాజిక న్యాయం అని చెప్పి తెరచాటు రాజకీయాలు చేసి ప్రజాస్వామ్య ముసుగులో దోపిడీ చేసి అన్ని రంగాల వారిని అన్యాయం చేసి ఇవాళ అపర భగీరథుడు అనే పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బహుళార్థ సాధక ప్రాజెక్టు ఒకటి నిర్మాణం చేయాలి, ఉమ్మడి రంగారెడ్డిని ఇంక్లూడ్ షాద్ నగర్ ఒక నీటి వసతిని కల్పించాలని ప్రాణహిత చేవల తుమ్మిడి ఎట్టి దగ్గర 65 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్న తుమ్మిడి ఎట్టి దగ్గర గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేపడితే దాదాపు దాంట్లో 11,000 కోట్లు ఖర్చు పెట్టినాక ఇవాళ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ పేరు ప్రతిష్టలో మరి ఎందుకో కానీ ఆ యొక్క ప్రాజెక్టు రద్దు చేసి తప్పుడు సమాచారం, ఇష్టానుసారంగా సాంకేతిక పరిజ్ఞానం, ఒక సైంటిఫిక్గా కాకుండా ఒక నీటిపారుదల శాఖ టెక్నికల్గా ఆలోచన లేకుండా మరి వారు ఏ ఉద్దేశంతోనూ ఇలా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, కాళేశ్వరం అంటే ఇలాది గోదావరి పాలైంది. ప్రజల సొమ్ము ఎలా దక్షిణ తెలంగాణను ఆ రోజు అన్యాయమైంది, ఈ రోజు అన్యాయమైంది. పాలమూరు ఎత్తిపోతల మొత్తం తెస్తామని చెప్పి జూరాలకెళ్ళి తీసుకురావాలని చెప్తే ఆ రోజు మళ్ళా 7 లిఫ్టుల ద్వారా లక్ష్మీదేవపల్లి గుడి నీళ్ళు ఇస్తామని చెప్పి ఇవాళ 1 ఎకరా కంటే 1 ఎకరకు రాలేదు. అది 20,000 ఎత్తిపోతల పథకం తీసుకుపోయి 50,000 తీసుకుపోయారు, 38,000 కోట్లు ఖర్చు పెట్టారు, 1 చుక్కంట రాలేదు. ఇదొక కథ. ఇలా కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ ఆగమైపోయింది, అన్నారం ఆగమైపోయింది. ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజలకు అందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా కాళేశ్వరం అంతా కమిషమయమైపోయిందని చెప్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పాలమూరు బుద్ధిబిడ్డ, కాలి పేలిన బిడ్డ, కరువు కాటకాలు చూసిన బిడ్డ, రైతులకు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, దోపిడీని అంతా బయట పెడితే ఆ రోజు
ఒట్టిగా అబండాలు వేస్తా ఉన్నాడు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు అని చెప్పి పారదర్శకంగా ఒక అవినీతి ఏ విధంగా జరిగింది, ఒక లీగల్ కమిషన్ ఏదో ఇష్టానుసారంగా బటగాల్చి విదేశుడు కాదు, ఒక మంచి నిబద్ధత కలిగిన ఈ భారతదేశంలో ఒక పీసీ ఘోషులు అంటేనే న్యాయానికి మారిపోయింది. ఎలా పవిత్రంగా రాజ్యాంగాన్ని ఎంత చూస్తారో పీసీ ఘోషులను కూడా అట్లా చూస్తారు ఈ దేశంలో. అటువంటి వాళ్ళను కమిషన్ అపాయింట్మెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టడమో అన్యాయం చేయడమో ఎక్కడ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్. కాంగ్రెస్ నైజాం అది కాదు, పారదర్శకంగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ నైజాం. తప్పు చేసిన వాళ్ళను నిజమైన ఆధారాలు పట్టుకున్నప్పుడే శిక్షించాలనేదే ఆలోచన. ఇంత టైం కూడా తీసుకున్నది, ఇలా 15 నెలల టైం తీసుకున్నది కూడా అందుకే. ఇవాళ వాళ్ళంతా వాళ్ళే తప్పు చేయమని చెప్తారు, వాళ్ళంతా వాళ్ళే పోతారు. అంటే నిజం భగవంతుడు ఎలా ఆయన స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యురాలే ఆమెనే ఇలా ప్రకటిస్తా ఉంది. ఇలా హరీష్ రావు దోపిడీ చేసిండని, సంతోష్ దోపిడీ చేసిండని, అధికారులు కూడా దోపిడీ చేసిరని చెప్పి స్వయాననే చెప్పినాక ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇంకా పారదర్శకత కాంగ్రెస్ పార్టీ ఇంకేం చూపెట్టగలుగుతారు? మీరు ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి, పార్టీలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకటి, ఒక తెలంగాణ పేరు మీద అధికారాన్ని 2 సార్లు అనుభవించి అప్పుల కుప్ప చేసి మళ్ళా ఉల్టా చోరు కోత్వాలన్నట్టుగా మేమే బుద్ధిమంతులము, మేమే పెద్ద సత్యాచందులం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. కాబట్టి తేటతెల్లి అయిపోయి సిగ్గులేని వదివలు ఇంకా కనీసము రాజకీయాల పరిజ్ఞానం ఏదో ప్రజలు ఓసారి లంగలకు దొంగలకు దోపిడీలకు కూడా అవకాశం ఇస్తుంటారు. అంటే మారుతారేమో వీళ్ళ నైజాం, వీళ్ళ నీతి మారుతారేమో అని చెప్పి ఓటు రూపేణ కొందరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరో పంటిమానే విధవలు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దానం చేస్తారంట. అరే సన్నాసులారా, రాష్ట్రంలో ఏమో నిజం నిర్ధారణ అయిపోయింది, మీరు కనీసం తప్పును ఒప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిది దిష్టి బొమ్మ దానం చేస్తే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇటువంటివి నిజంగా కూడా చెప్పాలంటే ఆరోపణలు వస్తాయి. పివి నరసింహారావు మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు పద్ధతి లీగల్ గా ఎదుర్కొన్నారు. మీరు కూడా తప్పుడు ఆరోపణలు అయితే ఎదుర్కోండి, కానీ పుట్టిగానే ఇలా మా వాళ్ళు నిండా మునిగినాక కూడా ఇంకా మునగలేదని అంటే ఇంక ఏం చెప్పాలి వీళ్ళకు? అందుకే ప్రజలు కూడా విఘ్నులు, అన్ని పార్టీల్లో కూడా నేను చెప్తా ఉన్నా, అందరు ప్రజలు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు నిండా నూరాల్లా ఒకటే కాదు, మిషన్ భగీరథ మీద దోపిడీ, మిషన్ కాకతీయ దోపిడీ, మిషన్ భగీరథ దోపిడీ, మైండ్ శాండ్ ఏదో వదిలేవాళ్ళు ఈ రాష్ట్రంలో. వైన్ మైండ్ మీ అందరూ తెలుసు. కానీ ఇప్పటికైనా నేను పత్రిక సోదరులు కూడా కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కూడా మనమంతా తెలంగాణ పౌరులు. ఇవాళ రేపటి భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది. మనం కాపాడుకోకపోతే ఉంటది. రాజకీయాలల్లా మీరు చూసిర్రు, ఇవాళ ఒక మన నియోజకవర్గంలో చూడండి, ఎంతో మంది నా కళ్ళ ముంగలైతే ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ సంపదలను చూడండి, 10 ఏళ్ల నుంచి చేసిన సంపదలను మీరు ఒక్కసారి వినండి. అంటే ప్రజలు ఒక ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఇస్తే దోపిడీ ఏజెండా అంటే ఇంకా మేము ఏం చేయాలి? కుంభకోణాలే కమిషన్ల ఏజెండా. అసలు ప్రజలు ఓటు చేసేది దాచుకోవడానికి అంటే ఎట్లా? ఇది ఇప్పటికైనా ఇది అందరికీ కళ్ళ ముందలా కనబడే నిజం. ఇది మేము దోపిడీ చేయలేదు, మేము సత్యారిచంద్రులం అంటే ఏ ఒక్క పౌరుడుగా మనస్ఫూర్తిగా, ఒకటి లోపలి మనస్ఫూర్తిగా ఎవరు అంగీకరించరు. మన రాజకీయ చరిత్రలు అందరికి తెలుస్తాయి, మన జీవిత చరిత్రలు అందరికి తెలుస్తాయి. మన దేశ అగాధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, ఎన్నో ప్రతి పౌరునికి
షాద్నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు తప్పులను, ఈ దోపిడీలను, ఈ అన్యాయాలను, ఈ అవినీతిని మనం సమర్థించుకుంటూ పోతే కొందరు కార్యకర్తలు కూడా, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. మొరుగుమన్నప్పుడల్లా కుక్కలు మొరిగినట్టు మొరుగుతారు. బహు బహు అంటే ఏమొస్తుంది? ఎలా స్వయాన కూతురే ఎలా తిరగబడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో రాజకీయ లబ్ధి కొరకు, ఏదో నాకు రాజకీయాల అవకాశం వస్తుందేమని చెప్పి ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎంత అవినీతి పాల్పడితే మనం క్షమించదు. అది క్షమిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి. తప్పకుండా ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి. అవకాశాలు ఇస్తారు, మీ తప్పు కాదు. ఇప్పుడు ఎవరికైనా అవకాశాలు ఇస్తుంటారు, కానీ అది ఆ అవకాశం అనేది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం, మన నియోజకవర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవాలి మనం. కానీ ఈ అవినీతికి, అక్రమాలు పాల్పడిన వాళ్ళకు కొత్త కలిగితే దేవుడు క్షమించడు, ప్రజలు క్షమించాలని చెప్పి నా విజ్ఞప్తి. నమస్కారం.